अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। इन्नल हम्दुलिल्लाहि नहमदुहु व नस्तईनुहु व नस्तगफिरुहु व नुमिनु बिही व नतवक्कलु अलैहि व नऊज़ु बिल्लाहि मिन शुरूरि अनफुसिना व मिन सय्यिआति अमालिना। मन यहदिहिल्लाहु फला मुज़िल्ल लहु व मन युज़्लिल्हु फला हादिय लहु व नशहदु अन ला इलाहा इल्लल्लाहु वहदहु ला शरीका लहु वनशहदु अन्न मुहम्मदन अब्दुहु व रसूलुहु। अम्मा बाद फ़इन्न खैरल हदीस किताबुल्लाह व खैरुल मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम व शर्रुल उमूरि मुहदसातुहा व कुल्लु मुहदसतिन बिदअह व कुल्लु बिदअतिन ज़लालह व कुल्लु ज़लालतिन फिन्नार। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाहा हक़्क़ तुक़ातिही व ला तमूतुन्ना इल्ला व अंतुम मुस्लिमून। या अय्युहन्नासुत्तक़ू रब्बकुमुल्लज़ी खलक़कुम मिन नफ्सिन वाहिदा व खलक़ मिनहा ज़ौजहा व बस्स मिनहुमा रिजालन कसीरन व निसाअ वत्तक़ुल्लाहल्लज़ी तसअलून बिही वल अर्हाम इन्नल्लाहा काना अलैकुम रक़ीबा। या अय्युहल्लज़ीना आमनुत्तक़ुल्लाहा व क़ूलू क़ौलन सदीदा युस्लिह लकुम अमालकुम व यग़फ़िर लकुम ज़ुनूबकुम व मन युतिल्लाह व रसूलहु फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा। रब्बि इश्रह सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा रब्बि ज़िदनी इल्मा सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడా. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడిగా, స్నేహితుడిగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశయులారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు శనివారం సాయంత్రం మీ ముందు ఈ ధార్మిక కార్యక్రమంలో కొన్ని విషయాలను, ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. అలాగే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎవరైతే ఇక్కడ కూర్చొని ఉన్నారో ఉలమాలు, గురువులు, మరియు ఈ కార్యక్రమం ఎవరైతే ఏర్పాటు చేశారో బాధ్యతాదారులు, మరియు ఈ మస్జిద్ కమిటీ వారందరికీ అల్లాహ్ ఇహ మరియు పరలోకాల్లో మంచి ప్రతిఫలం ప్రసాదించాలని దుఆ చేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో నాకు ఇవ్వబడినటువంటి అంశం ఏమిటి అంటే సమాజ సంస్కరణ, లేకపోతే సామాజిక రుగ్మతులు, వాటి యొక్క పరిష్కారం. నాకు ఇవ్వబడినటువంటి సమయం ఎంత అంటే 35 నుండి 40 నిమిషాలు.
మరి ఈ 40 నిమిషాల్లో 35 నిమిషాల్లో ఈ అంశం పూర్తిగా న్యాయం చేకూరుతుందా? ఈ అంశానికంటే ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకని? అంశము చాలా విశాలమైనది, సమయము చాలా తక్కువగా ఉంది, మరియు నా తర్వాత ముఖ్య ప్రసంగికులు కూడా ఉన్నారు. కాబట్టి ఉన్నటువంటి సమయంలో అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా జాగ్రత్తగా మనసు పెట్టి వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనసు పెట్టి వినడం అంటే ఏమిటి, చెవులతో వినడం అంటే ఏమిటి? మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము, ఈ బయట నుంచి కొన్ని శబ్దాలు వస్తున్నాయా లేదా? పక్కన ఎక్కడో ఏదో శబ్దం చేస్తున్నారు. ఆ శబ్దాలు మన చెవుల వద్దకే రావాలి తప్ప మన మనసు లోపలికి వెళ్ళకూడదు. కానీ ఇక్కడ చెప్పే విషయాలు చెవుల ద్వారా మనసు లోపలికి వెళ్ళాలి, చెవుల దగ్గర ఆగిపోకూడదు. ఎందుకంటే సర్వసాధారణంగా మనం ఏం చేస్తాము, ప్రసంగాలు ఎక్కడన్నా అవుతున్నాయంటే చాలా ఉత్సాహంగా అందరం కూడా వెళ్తూ ఉంటాము, వింటూ ఉంటాము. ప్రసంగాలు చాలా వింటున్నాము, కానీ చెప్పేవారిలో కానీ వినేవారిలో కానీ మార్పు రావటం లేదు. ఎలాగైపోయింది అంటే ఏదో రికార్డ్ ఆన్ చేసాము, ఖురాను దాని తఫ్సీరు, హదీసు దాని తఫ్సీరు, ఇలా వస్తుంది వెళ్తుంది. అంటే ప్రస్తుత కాలంలో చాలా సునాయాసమైన పని ఏదైనా ఉంది అంటే ఇలా కూర్చోబెట్టి మాటలు చెప్పడం. దానికంటే సులువైన పని కూర్చొని వినడం. కష్టమైన పని ఏదైనా ఉంది అంటే అది చెప్పేవారు వినేవారు ఆచరించడం. ఇది చాలా కష్టమైనది. కాబట్టి ఆచరించాలి అనే ఉద్దేశంతో ఇన్షాల్లా వినండి. ప్రతి ప్రసంగంలో ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నా, ఒక్క పాయింట్ ని మీరు తీసుకున్నా ఇన్షాల్లా ఈ ప్రసంగం యొక్క పూర్తి ప్రతిఫలం మనకు దొరికినట్టే. మరి మనం అంశంలోనికి వెళ్ళినట్లయితే సామాజిక రుగ్మతులు లేకపోతే సమాజం యొక్క సంస్కరణ. అసలు సమాజం అంటే ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి. సమాజము అంటే మనం ఎవరైతే ఉన్నామో మనుషులము, వ్యక్తులము. ఒక వ్యక్తి ఒంటరిగా ఉంటే వ్యక్తి అవుతాడు. అదే కొంతమంది అందరూ కలిస్తే దానిని సమాజము అంటారు. మనిషి ఎప్పుడు కూడా ఒంటరిగా జీవితం గడపలేడు. మనిషి అనేవాడు సంఘజీవి, సంఘంతో కలిసే ఉంటాడు. ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సంఘంతో కలిసి జీవించడమే మనిషి యొక్క లక్షణం. ఒంటరిగా వెళ్ళి అడవుల్లో ఉండలేడు. మరి ఇలాంటిది సంఘం. మరి ఈ సంఘంలో, ఈ సమాజంలో ఒకవేళ రుగ్మతలు గనక వచ్చేస్తే, చెడు గనక వచ్చేస్తే దానిని తొలగించవలసిన బాధ్యత, సంస్కరించవలసిన బాధ్యత సమాజంలో, సంఘంలో ఉన్న వారందరి పైన ఉంటుంది, ఏ చెడైనా సరే. మరి ప్రస్తుతం మన కాలంలో సామాజిక రుగ్మతలు అని లెక్క పెట్టామనుకోండి, కేవలము టైటిల్స్ చెప్పడానికి, ఈ రుగ్మతలు ఉన్నాయి అని చెప్పడానికి దాదాపుగా 10 నిమిషాల సమయం పడుతుంది, రుగ్మతలని లెక్కించడానికి. కానీ అంత సమయం మన దగ్గర లేదు. చాలా ముఖ్యమైనటువంటి ఒక 4-5 రుగ్మతలు ఉన్నటువంటి సమయంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఈ ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద సమస్యలు, పెద్ద పెద్ద రుగ్మతుల్లో ఒక పెద్ద రుగ్మత ఏమిటి అంటే, సమాజంలో ప్రజలు నిజ సృష్టికర్తను వదిలేసి, సమాజంలో ప్రజలు నిజ సృష్టికర్తను వదిలేసి మిథ్యా దైవాలను ఆరాధించడం. ఇది సమాజంలో ఉన్న అతి పెద్ద రుగ్మత. ఎన్నైతే సమాజంలో చెడు జరుగుతుందో ఆ చెడులన్నిటికీ దీనిని పునాది అన్నామంటే ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకని? ఈ ఒక్క విషయంలో ఒకవేళ సంస్కరణ జరిగింది అంటే సమాజంలో ఉన్న చెడు దాదాపుగా 50% తగ్గిపోతుంది. అలాంటి రుగ్మత. మరి అలాంటి రుగ్మత నిజ సృష్టికర్తను ఎందుకు గుర్తించలేకపోతున్నారు అంటే, అసలు వాస్తవానికి ఈ మనిషి ఎందుకు పుట్టాడు అన్న విషయము అందరూ మర్చిపోయారు. చాలా కొద్ది మంది మాత్రమే గుర్తుంచుకున్నారు. మనం ఎందుకు పుట్టాము? సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్. మేము మానవులను, జిన్నులను కేవలము నా ఆరాధన కోసం మాత్రమే పుట్టించాను అని సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తెలియజేస్తున్నాడు. అసలు మన జీవిత లక్ష్యం ఏమిటి అంటే, మనము నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ను తెలుసుకోవాలి, ఆయన్ను ఆరాధించాలి.
ఇది అసలు మన లక్ష్యం. కానీ మన సమాజంలో ఎలా ఉంది? ఈ లక్ష్యాన్ని మర్చిపోయారు. ఈ లక్ష్యాన్ని మర్చిపోయి నేను ఎలాగైనా ఆర్థికంగా స్థిరపడాలండి, మా అబ్బాయిని బీటెక్ చేయిస్తున్నాను, ఆ తర్వాత పై చదువులు చదివించడానికి ఎక్కడికి పంపించాలి, లేకపోతే మంచి వ్యాపారం చేయాలి, లాభం ఎక్కువ రావాలి, ధనం ఎక్కువ సంపాదించాలి, లేకపోతే డాక్టర్లను చేయాలి. ఇలా సామాజికంగా ఆర్థికంగా స్థిరపడడం కోసమే అందరూ ఆలోచిస్తున్నారు. మీరు ఇంకా ముస్లిం సమాజం కాకుండా బయట అయితే మీరు ఎలాగైనా సంపాదించండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎలాగైనా సంపాదించండి, ఎంత సంపాదించారు అన్నదే ముఖ్యము అని ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడో ఒక ప్రదేశంలో వెళ్ళిపోతూ ఉన్నారు ప్రపంచం సంపాదించడానికి. మనము నిజ సృష్టికర్తను మర్చిపోయాము. సమాజంలో ఎక్కువ శాతం మంది ఇలాగే ఉన్నారు. కాబట్టి సృష్టికర్త అయిన అల్లాహ్ కూడా ఎప్పుడెప్పుడైతే ప్రజలు ఈ విషయం మర్చిపోతూ ఉంటారో అప్పుడు ఏం చేస్తాడు? అల్లాహ్ కూడా ప్రవక్తల్ని పంపిస్తూ ఉంటాడు. వలకద్ బాస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూల్ అనిబుదుల్లాహ్ వస్తనిబుత్ తాగూత్. అర్థం ఏమిటి? వలకద్ బాస్నా ఫీ కుల్లి ఉమ్మతి రసూల్. మేము ప్రతి సముదాయంలోనూ ప్రతి సంఘంలోనూ ఒక ప్రవక్తను పంపేవారము. ఆయన ఏం చేస్తాడు? అనిబుదుల్లాహ్, అల్లాహ్ను పరిచయం చేస్తాడు. వస్తనిబుత్ తాగూత్, మీరు తాగూత్ యొక్క మిథ్యా దైవాల యొక్క ఆరాధన నుండి మరలి రండి నిజ సృష్టికర్త వైపునకు. సుబ్హానల్లాహ్. సర్వ ప్రవక్తలు వచ్చింది ఈ ఒక్క సందేశం ఇవ్వడానికి. సర్వ ప్రవక్తలు వచ్చారు. మరి ఆ సందేశం మనం ఇస్తున్నామా? ఆ సందేశం మీద మనకు ఎంతైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం పూర్తిగా పటిష్టంగా ఉందా అనేది పరిశీలించాలి. ఎందుకని? ప్రస్తుతం ఒకసారి సమాజాన్ని పరిశీలన చేశామనుకోండి, సమాజంలో ముస్లింలు ఉన్నారు. ఈ ముస్లింలతో పాటు ముస్లిమేతరులు చాలా మంది ఉన్నారు. యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హైందవులు ఉన్నారు. వారిలో ఇంకా అనేక రకాల కులాల వారు, మతాల వారు ఉన్నారు. వీరందరికీ, ఎవరు ముస్లింలు కాకుండా ఉన్న వారందరికీ నిజ సృష్టికర్తను పరిచయం చేయవలసింది ఎవరు? తెలిసినటువంటి మీరు నేను పరిచయం చేయాలి. మరి మనకు పూర్తిగా నిజ సృష్టికర్తను గురించి తెలుసా అంటే ముస్లిం సమాజంలో కూడా అతి ఎక్కువ మందికి తెలియదు. ముస్లిం సమాజంలో కూడా చాలా తక్కువ మందికి మాత్రమే అల్లాహ్ యొక్క తారూఫ్ అంటే అల్లాహ్ను గురించి వివరణ, పరిచయము స్పష్టంగా చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు. మరి మనం పరిశీలన చేసామనుకోండి, అసలు నిజంగా సమాజంలో ముస్లింలో కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. ఏమని? అల్లాహ్ అంటే ముస్లింల దేవుడు అండి. మరి వారు వాళ్ళ దేవుడిని వాళ్ళు ఆరాధించుకుంటారు. నిజంగా వాళ్ళకొక దేవుడు మనకొక దేవుడు ఉన్నాడా? అల్లాహ్ అంటే కేవలము ముస్లింలకు మాత్రమే దేవుడా, ముస్లింలకు మాత్రమే ప్రభువా అని ఒక్కసారి మనం పరిశీలన చేశామనుకోండి, ఖురాన్ గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వాక్యం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సకల ప్రశంసలు పొగట్టలు కేవలం అల్లాహ్కు మాత్రమే. ఆయన రబ్బిల్ ఆలమీన్, సర్వలోకాలకు ప్రభువు. అల్లాహ్ ఎవరు? సర్వలోకాలకు ప్రభు. అల్లాహ్ రబ్బుల్ ముస్లిమీన్ అని ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు, రబ్బుల్ ఆలమీన్ అనే ఉంది. మరియు ఇప్పుడే మనము నమాజ్లో చదివాము, ఖుల్ అఊజు బిరబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్. ఓ ప్రవక్త చెప్పండి, అల్లాహ్ మానవుల ప్రభువు, మానవుల చక్రవర్తి, మానవుల ఆరాధ్య దైవం. సుబ్హానల్లాహ్. అల్లాహ్ ఎవరు అంటే పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరి చక్రవర్తి, ఆరాధ్య దైవము మరియు ప్రభువు. అల్లాహ్ ఒక్కడే దైవము, మిగతా వాళ్ళెవ్వరూ కూడా దైవాలు కానే కాదు. వాళ్ళందరూ కూడా మిథ్యా దైవాలు, వేరే వారు సృష్టించుకున్నటువంటి దైవాలు. వారు దేనిని సృష్టించలేదు, వారే స్వయంగా సృష్టించబడ్డారు ప్రజల చేత. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. మరి అల్లాహ్ నిజదేవుడైతే సమాజంలో ప్రజలు అల్లాహ్ను కాకుండా వేరే వారిని ఎందుకు ఆరాధిస్తున్నారు అంటే, వమా కదరుల్లాహి హక్క కదరి, వారు అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని, గౌరవాన్ని ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేదే సోదరులారా. సుబ్హానల్లాహ్.
కాబట్టి వారి వద్దకు మనము ఈ సందేశాన్ని తీసుకోవాలి. ఎవరికైతే తెలియదో వారు తెలుసుకోవాలి, ఎవరికైతే తెలుసో వారు తెలియని వారి వద్దకు ఈ సందేశాన్ని చేరవేయాలి. ఇది మొట్టమొదటిది. సమాజంలో నిజ సృష్టికర్తను పరిచయం చేయాలి. ఎందుకని? షిర్క్ అనేది చాలా పెద్ద పాపము. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి సహాబాలలో కూర్చొని ఉన్నారు. సహాబాలు అడుగుతున్నారు, అలా ఉనబ్బికుం బి అక్బరుల్ కబాయిర్, సహాబాలారా నేను మీకు చెప్పనా అక్బరుల్ కబాయిర్ అంటే ఏమిటి? పెద్ద పెద్ద పాపాల్లో కూడా ఇంకా పెద్ద పాపాలు. సహాబాలు అడిగారు, చెప్పండి ప్రవక్త అని. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? అల్ ఇష్రాకు బిల్లాహ్, అల్లాహ్తో షిర్క్ చేయడం, అల్లాహ్తో పాటు కలిపి వేరే వారిని ఆరాధించడము అన్ని పాపాల్లోకెల్లా పెద్ద పాపము, పెద్ద చెడు. మరి ఇంత పెద్ద చెడు జరుగుతూ ఉంటే మరి మనం ఏ విధంగా ఉన్నాము ఒకసారి ఆలోచన చేయండి. మన కళ్ళ ముందు ఎంతమంది షిర్క్ చేస్తున్నారు, ఎంతమంది కుఫ్రుకి పాల్పడుతూ ఉన్నారు. మరి ఎప్పుడైనా వారికి చెప్పాలి అన్న ఆలోచన మనలో వచ్చిందా? సమాజం బాగుపడాలి అంటే నేను ఒక్కడిని బాగుంటే కుదరదు. నాతో పాటు నా కుటుంబము, నా వీధి, అలాగే నా గ్రామం అంతా బాగుండాలి. దానికోసము తెలిసిన వారు కష్టపడాలి. సోదరులారా, ఈ షిర్క్ అనేది ఎంత పాపము! సృష్టికర్తను అల్లాహ్ తెలియజేసినాడు, ఇన్నహు మన్ యుష్రికు బిల్లాహి ఫఖద్ హర్రమల్లాహు అలైహి జన్న వమవహు నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహ్తో పాటు వేరే వారిని సహవర్తులుగా కలుపుతారో, బహుదైవారాధన చేస్తారో, అలాంటి వారికి సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. వారు శాశ్వతంగా నరకానికి ఆహుతి అవుతారు. సుబ్హానల్లాహ్. అల్లాహ్ ఇంత స్పష్టంగా తెలియజేశారు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. చూడండి, ఇది మొట్టమొదటి విషయం. ఇంకా ఈ విషయం గురించి చెప్పాలి అంటే 1 గంట ప్రసంగం చేయవచ్చు, అంత అంశం ఉంది. కానీ మన దగ్గర సమయం లేదు కాబట్టి రెండో అంశంలోనికి వెళ్దాం. అదేమిటి అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మొదటి పాపము అక్బరుల్ కబాయిర్లో ఇది. రెండో పాపము ఉఖూఖుల్ వాలిదైన్ అంటే తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపడము. మనం సమాజంలో చూస్తుంటాము, చాలా మంది చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులకు అవిధేయత చూపుతూ ఉంటారు ఏదో ఒక విషయంలో. ఇప్పుడు జనరేషన్ మారిపోయిందండి, మీకు తెలియదు. మీ కాలం వేరు, మా కాలం వేరు. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే చెబుతూ ఉంటారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త తరువాత, అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త తర్వాత ఎవరి స్థానమైన ఉంది అంటే అది మన తల్లిదండ్రులు. మరి తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ఉంటున్నాము, ఎలా ఉండమని ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అల్లాహ్ మనకు తెలియజేశాడు అంటే 17వ అధ్యాయం 23వ వాక్యాన్ని పరిశీలన చేశామనుకోండి, వకజా రబ్బుక అల్లా తాబదు ఇల్లా ఇయ్యాహు వబిల్ వాలిదైని ఇహ్సానా. మీ ప్రభువు ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించాలి, ఇంకెవ్వరిని ఆరాధించకూడదు. ఆ తరువాత మీ తల్లిదండ్రుల పట్ల సద్భావనతో మెలగండి. మీ దగ్గర ముసలి వాళ్ళైనటువంటి తల్లిదండ్రులు ఒకరు కానీ ఇద్దరు కానీ ఉంటే వారిని విసుక్కుంటూ ఉఫ్ అని కూడా అనవద్దు. సుబ్హానల్లాహ్. చూడండి, తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో. మనము తెలుసో తెలియకో మనము కోపంలోనో నష్టంలోనో ఆవేశంలోనో ఉన్నప్పుడు మన తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటున్నాము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? ఎవరి తల్లిదండ్రులైతే వారి పిల్లల ద్వారా సంతృష్టిగా ఉంటారో, సంతృప్తి చెందుతారో, అల్లాహ్ కూడా వారితో సంతృప్తి చెందుతాడు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు అంటే తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అన్నారు. తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అంటే కాళ్ళకి మొక్కమని అర్థం కాదు, సేవ చేయమని అర్థం. తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వాడు అని తెలియజేశారు. మరి సమాజంలో మనము నిజంగా తల్లిదండ్రులకి ఏ ప్రాధాన్యత అయితే ఇవ్వాలో ఆ ప్రాధాన్యత మనం ఇస్తున్నామా లేదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోండి. నిజంగానే మనము తల్లిదండ్రులకి ఏ విలువ అయితే ఇవ్వాలో ఆ విలువ ఇస్తున్నాము అంటే అల్హమ్దులిల్లాహ్. ఒకవేళ ఇవ్వటం లేదు అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే తల్లిదండ్రుల పట్ల అవిధేయతకు పాల్పడతారో పరలోకంలో శిక్ష ఎలాగూ ఉంది.
కానీ అల్లా ఇహలోకంలో కూడా తప్పకుండా శిక్షిస్తాడు సోదరులారా. చాలా పెద్ద పాపం ఇది. ఆ తరువాత అంశంలోనికి వెళ్ళాము, చాలా ముఖ్యమైనది. అదేమిటి? నేను కేవలము పరిచయం చేసుకుంటూ వెళ్తున్నాను, ప్రతిదానికి సవివరంగా చెప్పాలంటే సమయం సరిపోదు. మూడో విషయం ఏమిటి అంటే, సమాజంలో చాలా వేగంగా చాప కింద నీరులాగా పాకుతున్నటువంటి ఒక చెడు ఏమిటి అంటే అది వ్యభిచారం, అడల్ట్. ఈ వ్యభిచారము ఇంత ముందు కాలంలో ఎలా ఉండేదంటే, ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకున్నారనుకోండి, సమాజంలో నీచంగా చూసేవారు, ఆ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి అని. అది ముస్లిమేతరులైనా. ప్రస్తుత కాలంలో పేర్లు మారిపోయాయి. సైతాన్ ఏం చేస్తున్నాడు, మనకు ప్రళయానికి దగ్గరగా ఉన్నాము కాబట్టి చెడుని పేర్లు మార్చి చూపిస్తున్నాడు. చాలా మంది ఈ వ్యభిచారానికి ఇచ్చిన పేరేమిటి? ప్రేమ అని కొంతమంది, డేటింగ్ అని మరికొంతమంది, లివింగ్ రిలేషన్షిప్ అని మరికొంతమంది, సహజీవనం అని మరికొంతమంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని ఇంకొంతమంది. మీరు దీనికి ఏ పేరైనా పెట్టుకోండి, ఒక స్త్రీ ఒక పురుషుడు వివాహం కాకుండా లైంగిక సంబంధం ఏర్పరచుకున్నారు అంటే అది సక్రమం కానే కాదు, అది అక్రమం అవుతుంది. దానిని వ్యభిచారము అని అంటారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ అన్నాడు, వలా తక్రబు జినా ఇన్నహు కాన ఫాహిషా. చూడండి, మీరు వ్యభిచారం దరి దాపులకు కూడా పోవద్దు. సుబ్హానల్లాహ్. ఖురాన్ గ్రంథంలో వ్యభిచారం చేయొద్దు అనలేదు, వ్యభిచారం దరి దాపులకు కూడా వెళ్ళకూడదు. అది చాలా నీతి బాహ్యమైన చేష్ట. వ్యభిచారం దరిదాపులకు వెళ్ళొద్దు అంటే, ఒక పురుషుడు స్త్రీ పూర్తిగా వ్యభిచారం ఎప్పుడు చేస్తారు అంటే వారి మర్మాంగాలు కలిసినప్పుడు. కానీ దానికంటే ముందు జరిగే వ్యభిచారం ఏమిటి అంటే, ఒక అపరిచిత పురుషుడు అపరిచిత స్త్రీ ఎప్పుడైతే వారు మాట్లాడుకుంటూ ఉంటారో అది నోటితో జరిగే వ్యభిచారం. ఎప్పుడైతే వారిని చూస్తూ ఉంటారో అది కళ్ళతో జరిగే వ్యభిచారం. ఎప్పుడైతే పరపురుషుడి పర స్త్రీ యొక్క మాటలు వింటూ ఉంటారో అది చెవులతో జరిగే వ్యభిచారం. చూసారా, ఇవన్నీ కూడా వ్యభిచారం యొక్క స్థాయిలు. ఎవరు కూడా మొట్టమొదటిసారి కలవగానే వ్యభిచారం చేయరు. ఇదంతా జరగాలి అంటే ఈ ప్రాసెస్ జరగాలి. అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, వ్యభిచారం దరిదాపులకు కూడా వెళ్ళదు. ఎందుకంటే అది చాలా పెద్ద పాపము, నీతి బాహ్యమైన చేష్ట. కానీ సమాజంలో ఎలా ఉంది? ప్రస్తుతం అయితే మనం నివసిస్తున్నటువంటి భారతదేశంలో సుప్రీంకోర్టు కూడా మనకు అనుమతి ఇచ్చేసింది. ఒక స్త్రీ మరియు పురుషులు ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో కలిస్తే వివాహం అయిన తరువాత కూడా వేరే వారితో కలిసినా అది నేరము కాదు అని పర్మిషన్ ఇచ్చి ఉన్నటువంటి రోజులు. మరి ఇలాంటి రోజుల్లో మీరు నేను మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన పిల్లలు ఎక్కడైతే స్కూళ్ళకి వెళ్తూ ఉన్నారో, ఎక్కడైతే కాలేజీలకు వెళ్తున్నారో, ఎక్కడైతే యూనివర్సిటీలకు వెళ్తూ ఉన్నారో ఎంత జాగ్రత్తగా వారిని కాపాడుకోవాలో చూడండి. ఎందుకని ప్రస్తుతం ఎవరు కూడా ఈ చెడు నుండి తమను తాము కాపాడుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఈ మొబైల్ ఫోన్ వచ్చేసిన తర్వాత అయితే అల్లాహు అక్బర్, సమస్య చాలా తీవ్రమైపోయింది, చాలా ఘోరంగా ఉంది. ఒకసారి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చొని ఉంటే ఒక వ్యక్తి వచ్చారు. ఇలాగే కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఒక వ్యక్తి వచ్చారు. వచ్చి రాగానే ఆ వ్యక్తి అడుగుతున్నాడు, ప్రవక్త నాకు ఒక ప్రశ్న ఉంది. అదేమిటి అంటే, ఇహ్దిల్ని ఫి జినా. అందరూ ఆశ్చర్యపోయారు. అర్థం ఏమిటి? ప్రవక్త, నేను అన్ని విషయాలు ఒప్పుకుంటాను కానీ నాకు వ్యభిచారం చేసే అనుమతి ఇవ్వండి అంటున్నారు. సహాబాలందరూ కూడా కోప్పడుతున్నారు. ఏమని కోప్పడుతున్నారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు? రహమతుల్ లిల్ ఆలమీన్. ఆయన్ని పట్టుకొని వ్యభిచారం చేసే అనుమతి అడుగుతావా అని. వెంటనే రెండు రివాయతులు రెండు విధాలుగా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చున్న ప్రదేశం నుండి లేచి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ఒక రివాయతు, ఆ వ్యక్తి తిన్నగా ప్రవక్త వారి దగ్గరికి వచ్చారు. మొత్తానికి వచ్చిన తర్వాత ప్రవక్త వారు సహాబాలందరినీ కాస్త సముదాయించి ఆ వ్యక్తిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఒకవేళ నీకు వ్యభిచారం చేసే అనుమతి కావాలి కదా, కూర్చో, ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అని ఆ వ్యక్తిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఒకవేళ నీవు ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళేసరికి
ఇంటికి వెళ్ళేసరికి నీ తల్లి ఎవరితోనైనా వ్యభిచారం చేస్తూ ఉండగా, చెడు కార్యక్రమం చేస్తూ ఉండగా నీవు చూస్తే ఏం చేస్తావు? వెంటనే ఆ వ్యక్తి ఏమన్నాడు కదా, కాలన వల్ల ప్రవక్త అస్సలు సహించను, నా వల్ల కాదు, నా తల్లి వేరే వారితో వ్యభిచరించడమా, నేను అస్సలు ఒప్పుకోను ప్రవక్త అన్నారు. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లి బింతిక్ లి ఖాలితిక్ లి ఉఖ్తిక్, ఒకవేళ నీ కుమార్తె, లేకపోతే మీ పిన్ని, లేకపోతే నీ చెల్లి, వీరు లేదు ప్రవక్త నేను అస్సలు ఒప్పుకోను అని ఎత్తిన తల కాస్త ఇలా దించేశాడు. అప్పుడు దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, నీవు ఎవరితో అయితే వ్యభిచరించాలి అనుకున్నావో ఆ స్త్రీ కూడా ఎవరికో ఒకరికి తల్లి అయి ఉంటుంది, ఎవరికో ఒకరికి చెల్లి అయి ఉంటుంది, ఎవరికో ఒకరికి కూతురు అయి ఉంటుంది, ఎవరికో ఒకరికి పిన్ని అయి ఉంటుంది. సుబ్హానల్లాహ్. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారు తెలుసా? ఆ వ్యక్తి కూర్చొని ఉంటే ఆ వ్యక్తి యొక్క తల మీదనో భుజం మీదనో చేయి పెట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు. ఏమని తెలియజేశారు? అల్లాహుమ్మ ఇగ్ఫిర్ లి జంబహు వ తహిర్ కల్బహు వ నఫ్సి. చూడండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు అంటే, అల్లా నీ యొక్క పాపాన్ని క్షమించుగాక, ఓ తహిర్ కల్బహు నీ యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుగాక, ఆ తర్వాత నీ యొక్క శరీరాన్ని మర్మాంగాలను పరిశుద్ధం చేయుగాక. సుబ్హానల్లాహ్. చరిత్రకారులు రాస్తున్నాడు, ఆ వ్యక్తి పేరు ఎక్కడా లేదు, జాగ్రత్తగా వినండి, ఆ వ్యక్తి పేరు ఎక్కడా లేదు. చరిత్రకారులు రాస్తున్నారు, ఆ వ్యక్తి అప్పుడు దించిన తల మళ్ళీ చనిపోయేంతవరకు ఎత్తలేదు. అంటే అర్థం ఏమిటి? ఎత్తలేదు అంటే అంటే వ్యభిచారపు చూపుతో వేరెవ్వరిని చూడలేదు. సుబ్హానల్లాహ్. సంస్కరణ అంటే ఇలా జరగాలి. మనము ఏదైతే చెబుతూ ఉన్నామో దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనే ఆలోచనలో మనం చేసుకుంటూ వెళ్ళాలి సోదరులారా. కాబట్టి మనము ఈ చెడు నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి. ఇంకా మనతో సమాజంలో సంఘంలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కాపాడే ప్రయత్నం చేయాలి. ఇక చివరి విషయం ఒక్కటి చెప్పి ఇన్షాల్లా ముగిచ్చేస్తాను. అదేమిటి అంటే, మన సమాజంలో బాగా నాటుకుపోయి ఉన్న, కూరుకుపోయి ఉన్న ఒక చెడు ఏమిటి అంటే, అందులో ముస్లింలు కూడా చాలా ఎక్కువ శాతం మంది ఉన్నారు. అది వడ్డీ వ్యవహారం. ఈ అంశము చెప్పాలి అన్నా వినాలి అన్నా చాలా భయం వేసేటటువంటి అంశం. ఎందుకని? ప్రతి ఒక్కరూ కూడా ఎంత కాదనుకున్నా, నేను ఒక్కసారి తీసుకున్నానండి, నేను 2 సార్లు తీసుకున్నానండి, నేను మా అమ్మాయి పెళ్ళికి తీసుకున్నానండి అనే ఆలోచనలోనే ఉన్నారు అందరూ. ఇంతకు ముందు కాలంలో ముస్లింలు అంటే వడ్డీ జోలికి వెళ్ళరండి అని ఒక ముద్ర పడిపోయి ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో ఎలా ఉంది? చెడు మారిపోయి వస్తుంది, దాని యొక్క పేర్లు మార్చుకుంటూ ఉంటుంది. చెడు ఏముంది? ఇంతకుముందు కేవలము వడ్డీ తీసుకోవడం ఒకటే పేరు, ఇప్పుడు దానికి రకరకాల పేర్లు. కొంతమంది ఫైనాన్స్ అని, మరికొంతమంది హోమ్ లోన్ అని, మరికొంతమంది బిజినెస్ లోన్ అని, మరికొంతమంది క్రెడిట్ కార్డ్ అని, రకరకాల పేర్లు. మరికొంతమంది ఏమో ఎడ్యుకేషన్ లోన్ అని, మరికొంతమంది అబ్రాడ్కి వెళ్ళడానికి లోన్ అని, ఇలా పేర్లు మారిపోయి వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా లేదండి నేను బజాజ్ ఫైనాన్స్ కార్డు తీసుకున్నాను, అందులో 0%. ఒక్కసారి ఆలోచించండి కామన్ సెన్స్ గా, ఎవరైనా ఒక వ్యక్తి మీ పేరుతో ఒక కార్డు ప్రింట్ చేసి మీకు డబ్బులు ఇచ్చేసి వాడుకోండి అంటాడా? అతను ఏమైనా వ్యాపారం చేస్తున్నాడా, లేకపోతే మంగళ పని చేస్తున్నాడా? అతను చేస్తున్నాడు అంటే ఏదో ఒక లాజిక్ ఉండే ఉంటుంది కదా. ఉదాహరణకు చెప్తాను చూడండి, ఇప్పటికి 4 సంవత్సరాల క్రితం ఏమైంది? జియో వాడు ఫ్రీ అని చెప్పేసి వదిలేశారు. తర్వాత ఏమైంది? మారిందా లేదా? అలాగే వీరు కూడా మనల్ని ఈ వడ్డీ వ్యవహారంలో దింపడానికి ముందేమంటారు? ఏం లేదండి మీరు తీసేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా, చాలా మంది తెలియక 0% కదండి, మనము 40 రోజులకు ముందే కట్టేస్తాము, తర్వాత కడితే కదా వడ్డీ అనే ఆలోచనలో ఉన్నారు. సోదరులారా, ఇవన్నీ కూడా మనల్ని చెడు మార్గంలోకి తీసుకువెళ్లేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు. కాబట్టి మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దయప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, లాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం ఆకిల రిబా వ మూకిలహు వ కాతిబహు వ షాహిదహు. చూడండి,
దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేస్తున్నారు, 4 వ్యక్తులు ఈ వడ్డీ వ్యవహారంలో సమాన భాగస్వాములు. ఎవరైతే వడ్డీకి ఇచ్చారో వారు, ఎవరైతే వడ్డీకి పుచ్చుకున్నారో వారు, వీళ్ళిద్దరు. ఆ తర్వాత ఎవరైతే ఆ కాగితాలు రాశారో వా కాతిబహు, రాసిన వారు, ఆ తర్వాత ఓ షాహిదహు, సాక్షిగా ఉన్నవారు, వీళ్ళు 4 కూడా సమాన భాగస్వాములు. ఏమీ వ్యత్యాసం లేదు. లేదండి నేనేం వడ్డీకి తీసుకోలేదు, మా పక్కన ఇంటి పక్కన ఆయన అడిగితే ఆయనకి సాక్షి సంతకం పెట్టాను, మీరు కూడా. నేను వెళ్ళే దారి చూపించాను, మీరు కూడా. ఎవరెవరైతే ఈ వ్యవహారంలో ఇరుక్కుపోయి ఉన్నారో వారందరూ కూడా సమాన భాగస్వాములు సోదరులారా. దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు. ఇమాం అల్బానీ వారు కూడా సహీగా ఖరారు చేశారు. అదేమిటి అంటే వడ్డీ యొక్క 73 స్థాయిలు ఉన్నాయి. అందులో ఒక స్థాయి ఏమిటి, ఎవరైనా సరే తెలిసి వడ్డీ యొక్క 1 రూపాయి తిన్నారు అంటే అతను తన సొంత తల్లిని వివాహమాడిన దాంతో సమానం. హదీస్ గ్రంథంలో వివాహము అన్న పదం ఉంది. ఎవరైనా సొంత తల్లితో వివాహం ఆడతారా, అది చాలా పెద్ద పాపము, దాంతో సమానం. మరొక హదీస్ కూడా ఉంది, ఎవరైనా తెలిసి 1 రూపాయి వడ్డీ యొక్క వ్యవహారము తిన్నారు అంటే 36 సార్లు వ్యభిచారం చేసిన దాంతో సమానం. ఇది కూడా ఇమాం అల్బానీ వారు సహీగా ఖరారు చేశారు. కాబట్టి ఈ వ్యవహారంలో నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి సోదరులారా. మనం ఖురాన్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి, సూర బఖరా 2వ అధ్యాయం 275 నుండి 280 వాక్యాలు ఒక్కసారి పరిశీలన చేయండి. వడ్డీ యొక్క వ్యవహారం స్పష్టంగా ఉంటుంది. అదేమిటి అంటే ఎప్పుడు కూడా మనం వడ్డీ తీసుకోకూడదు. వడ్డీకి తీసుకునే వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వారికి సైతాను పట్టిన ఉన్మాది ఎలాగైతే ఉంటాడో అలా ఉంటుంది అని. అలాగే అల్లా వడ్డీని నాశనం చేస్తాడు, దాన ధర్మాల్ని అభివృద్ధి చేస్తాడు. అలాగే వడ్డీకి తీసుకునేవారు అల్లా మరియు అల్లా యొక్క ప్రవక్తతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండండి అని. ఇలా అనేక విషయాలు ఉంటాయి సోదరులారా. మనం ఈ వడ్డీ వ్యవహారం గురించి ఒక్కసారి పరిశీలన చేశామనుకోండి, ప్రవక్త వారి కాలంలో, ఈ చివరి విషయం చెప్పేసి ఇన్షాల్లా ముగిస్తాను. ప్రవక్త వారి కాలంలో కూడా సహాబాలు, అప్పటికి ఇంకా మనకి వడ్డీ హరాం కాలేదు, ఆ వాక్యాలు ఇంకా రానేలేదు. అప్పుడు 2 సహాబాలు వడ్డీ వ్యాపారం చేశారు. ఎవరా సహాబాలు అంటే అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు, ఆ తర్వాత అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు వారు. ఎప్పుడైతే ఈ వాక్యాలు వచ్చాయో, నేను మొన్నే కదండి ఇచ్చాను, ఇది అయిపోయిన తర్వాత వదిలేస్తాను, మా అమ్మాయి పెళ్ళైన తర్వాత, మా అబ్బాయి ఉద్యోగం దొరికిన తర్వాత, నేను ఇల్లు కడుతున్నాను, ఇల్లు అయిపోయిన తర్వాత, ఇలాంటి వంకలేమి చెప్పలేదు. వెంటనే సమేన వాతాన వాక్యాలు అవతరింపజేయబడ్డాయి, సహాబాలు శిరసావహించేశారు, అన్ని వదిలేశారు. మరి అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ మక్కా నుండి మదీనాకి ఎలా వెళ్ళారు మీ అందరికి తెలుసు. కేవలం ఒంటి మీద 1 జత బట్టలతో వెళ్ళారు. ఏమీ లేవు చేతిలో డబ్బులు, వ్యాపారం చేయడానికి కూడా డబ్బులు లేవు. అక్కడ సాద్ బిన్ రబీ రజియల్లాహు వారు ఇచ్చారు వ్యాపారం చేయడానికి డబ్బులు, అది కూడా ఉచితంగా కాదు, అప్పుగా ఇస్తే ఆ డబ్బులతో వ్యాపారం చేశారు. వ్యాపారం చేసినటువంటి అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ అతి తక్కువ కాలంలో మదీనాలో ఉన్నటువంటి ధనికుల్లో ఒక ధనికులుగా ఎదిగారు. అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ అడుగుతున్నారు, ఎవరు తోటి స్నేహితులు, అబ్దుర్ రహమాన్ నువ్వు మక్కా నుండి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో కదా వచ్చావు, మరి అతి తక్కువ కాలం ఇంత ఎక్కువ ఎలా సంపాదించావు అనగానే అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ అన్నారు, నేను ఏనాడు కూడా నా వ్యాపారంలో అబద్ధ ప్రమాణము చేయలేదు, అబద్ధం చెప్పకుండా వ్యాపారం చేశాను, కాబట్టి అలా నాకు బర్కత్ని ప్రసాదించారేమో అంటున్నారు అని. ఆయన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, అబ్దుర్ రహమాన్ బిన్ ఔఫ్ ప్రవక్త వారి కాలంలో ఉన్నారు, అలాగే అబూబకర్ వారి కాలంలో ఉన్నారు, ఉమర్ వారి కాలంలో ఉన్నారు, ఉస్మాన్ వారి కాలంలో చనిపోయారు. చనిపోయినప్పుడు ఆయనకి 4 భార్యలు. ఒక్కొక్క భార్యకి ఎంత ఇస్తారు అంటే 8వ వంతు ఇస్తారు. దేంట్లో మనకున్నటువంటి ఆస్తిపాస్తులు. ఈ 8వ వంతు ఎంత వచ్చిందో తెలుసా అంటే 83,000 దిర్హంలు వచ్చింది. ఒక్కొక్కళ్ళకి 4 భార్యకి 83,000 దిర్హంలు వచ్చినాయి. ఇది కేవలం నగదు మాత్రమే. ఇంకా ఇది కాకుండా ఆస్తిపాస్తులు, పొలాలు ఇవి వేరుగా ఉన్నాయి. చూడండి, అల్లా ఎప్పుడైతే వాగ్దానం చేశాడో వడ్డీని హరింపజేస్తాను, దాన ధర్మాన్ని పెంచుతాను, స్పష్టంగా
స్పష్టంగా మనకు ప్రాక్టికల్ గా అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు యొక్క జీవితంలో కనబడుతుంది సోదరులారా. ఇదేదో రాసుకొచ్చిందో ఎవరో చెప్పిన కథ కాదు, ప్రాక్టికల్ గా జరిగిన విషయాలు. కాబట్టి మనం అల్లా మీద ఎలాంటి నమ్మకం అయితే ఉంచాలో అలాంటి నమ్మకం ఉంచితే ఇలాంటి అద్భుతాలు మీ జీవితంలో నా జీవితంలో కూడా జరుగుతాయి సోదరులారా. కాబట్టి ఇక్కడ ఏవైతే విషయాలు చెప్పానో, మొదటిగా షిర్క్ గురించి, అల్లాను పరిచయం చేయడం గురించి, ఆ తర్వాత తల్లిదండ్రుల గురించి, ఆ తర్వాత వ్యభిచారం గురించి, ఆ తర్వాత వడ్డీ వ్యవహారం గురించి, ఇక్కడ ఏ విషయాలైతే మనం చర్చించుకున్నామో ఈ విషయాలన్నీ కూడా చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించే సద్బుద్ధిని సౌభాగ్యాన్ని అల్లా మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే చెప్పినటువంటి విషయాల్లో ఖురాన్ మరియు సహీ హదీస్ ప్రకారం ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఎవరైతే హరాం సంపాదనలో ఉన్నారో అల్లా వారికి హలాల్ సంపాదనకు వచ్చేటటువంటి భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్. ఎవరైతే అప్పుల బాధతో ఉన్నారో అల్లా వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయుగాక. ఆమీన్. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. وعليكم السلام ورحمة الله وبركاته. جزاكم الله خيرا وأحسن الجزاء.